వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జీవో నెంబర్ 81 ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీని వీఆర్ఏలకు అమలు చేయాలని నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం, వీఆర్ఏల రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వీఆర్ఏల ధర్నాను నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి జిల్లాకు కావలిదారులుగా ఉంటూ ప్రభుత్వానికి ఎన్నో సేవలు చేయటం జరుగుతుందని కొనియాడారు. అంతేకాకుండా వీరికి వయసుతో నిమిత్తం లేదని రెవెన్యూ మంత్రికి తెలిసి కూడా కాలయాపన చేయటం సరికాదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 81 ప్రకారం 3798 ఉద్యోగాలను త్వరితగతిన పూర్తి చేసి వీఆర్ఏలను ఆదుకోవాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్పిస్తున్న పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వము, గత పాలకులు తరాల పోటీ తాతలు ముత్తాతల నుంచి వస్తున్న వ్యవస్థలో వీఆర్ఏ అనే ఒక వ్యవస్థలో ప్రభుత్వం వెట్టి చాకరీ చేపిస్తున్న విధానాన్ని రూపుమాపడం కొరకు జీవో నెంబర్ 81, 85లను రిలీజ్ చేయడం జరిగింది. ఒకే జీవోలో 81 అనే జీవోలో 3వ అంశము 3797 కుటుంబాలకు సంబంధించిన అంశం ఉందని మనవి చేస్తూ, ప్రభుత్వానికి ఒకటి తెలియని విషయం ఏంటంటే, తెలియక కాదు మంత్రులకు అవగాహన లేదని చెప్తాను. ఈ అవగాహన లోపం వలన మాకు ఇప్పటి వరకు 18 నెలలైనా జీవో వచ్చి 18 నెలలైనా మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వానికి ఈ యొక్క వీఆర్ఏ వ్యవస్థకు రిటైర్మెంట్ ఏజ్ అనేది లేదు. ఈ యొక్క రిటైర్మెంట్ అంటే తరాల నుంచి వస్తున్న బానిసత్వం కింద గుర్తించిన జీవోనే 81. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో వీఆర్ఏల 3797 మందికి వెంటనే 81వ జీవో 85 నుంచి 81 జీవో నెంబర్ 85 వెంటనే అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు తాతల ముత్తాతల దగ్గర నుంచి ఎట్టి చాకిరి బానిసత్వంగా మగ్గిపోయినటువంటి వీఆర్ఏలకు చదువు ప్రకారంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు రికార్డ్ అసిస్టెంటు, అదేవిధంగా ఎస్ఎస్సి చదువు లేని వాళ్ళకు అటెండర్ పోస్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వమే వీఆర్ఏలకు తప్పకుండా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి వారి గౌరవాన్ని ఆస్వాదించే మేము ఇవాళ వారు తీసినటువంటి జీవో ప్రకారంగానే మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది 61 ఏజ్ తర్వాత వీళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలని అంటున్నారు. కానీ అది 61 సంవత్సరం అనేది కాదు, వర్తింపదు. అది చచ్చిపోయేంత వరకు కావలికారి అవుతాడు. తర్వాత తన మరణాంతరము తన కుటుంబ సభ్యులు కావలికారి చేస్తారు తప్ప దానికి రిటైర్మెంట్ అనేది ఉండదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది మంత్రులకు అవగాహన లేదు. కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం. అందుకని మా జీవో ప్రకారంగా మా ఉద్యోగాలు మాకు ఇచ్చేంత వరకు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పినటువంటి విధంగా మా ఉద్యోగాలు మాకు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది మేము ఇస్తామని చెప్పి మీరు ఎందుకు ఇవ్వడానికి వెనక కాడుతున్నారు? మంత్రి గారికి మీకు అన్ని అవగాహన తెలిసి మీరు ఎందుకు ఇదవుతున్నారు? మీరు ఆలోచన చేసి అందరినీ చర్చించి జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి పెట్టి కృష్ణ గారి నేతృత్వంలో దాన్ని బయటికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.